హాయ్ అండి, అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఈనాడు పేపర్లలో అన్ని మెయిన్ పేపర్లలో కూడా ఒక ఇంపార్టెంట్ వచ్చింది. నైపుణ్యమే యువత భవిష్యత్తు అనేటువంటి టైటిల్తో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది ఒక క్రూషియల్ మీటింగ్ అని చెప్పొచ్చు. నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుపై గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో ఒక సమీక్ష అయితే జరిగిందనమాట. దీంట్లో ఉన్నత విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, బుర్రా వెంకటేశం గారు సెక్రటరీ అయిన, అదేవిధంగా దుద్దిల శ్రీధర్ బాబు మన ఐటీ మినిస్టర్, వీళ్ళు ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకి సంబంధించినటువంటి ఒక ప్రతిపాదన అనేది చేయడం జరిగింది. స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, లైక్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ మనకు తీసుకున్నప్పుడు మన బయోడైవర్సిటీ పార్క్ పక్కనే దాదాపు ఒక 50 ఎకరాల సువిశాలమైనటువంటి విస్తీర్ణంలో ఒక ఎంత ప్రీమియం లొకేషన్లో ప్లేస్ ఉందండి. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. లాస్ట్ గవర్నమెంట్ హయాంలో కూడా దీని యొక్క డిపిఆర్ సబ్మిట్ చేయడం జరిగింది. కాకపోతే అది అప్పుడు ప్రాసెస్ అవ్వలేదు. సో ఒక మంచి ఆలోచన అనమాట. ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇండస్ట్రీ ఇంటరాక్షన్కి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గచ్చిబౌలి ఇప్పుడు మన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ సరౌండింగ్స్ మొత్తం కూడా ఐటీ కంపెనీసే. ఇక్కడ కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ వచ్చినట్లయితే అది మరొక IIIT అయినా అవకాశం ఉంది, లేకపోతే మరొక ISB అంత గొప్ప స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి మొట్టమొదటి తన సమీక్షా సమావేశం ఉన్నత విద్యాశాఖ మంత్రిగా మాకు సంబంధించినటువంటి ఇది ఎంతో సంతోషము. సో యువతకు అధునాతన పరిజ్ఞానం ఎంతో కీలకమని, దాన్ని సమగ్రంగా అందించేలాగా స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పాలనేది తన ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. సో ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలని చెప్పేసి 15 డేస్ లోపల అటు ఇండస్ట్రీ ఇంటరాక్షన్తో కలిపి జూలై 23 అంటే ఈ మంత్ 23 లోపల, అంటే సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవబోయే లోపలే దీనికి సంబంధించినటువంటి స్పష్టమైన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని చెప్పేసి ఇటు పరిశ్రమల శాఖ అని, అదేవిధంగా విద్యాశాఖ అధికారులకు కూడా రేవంత్ రెడ్డి గారు సూచించారు. ఇందుకు అవసరమైనటువంటి సహకారాన్ని అందిస్తానని పారిశ్రామిక రంగ ప్రముఖులకు సీఎం కోరారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించి ఎప్పుడైతే వీళ్ళు సబ్మిట్ చేస్తారో డిపిఆర్ని 24 అవర్స్ లోపల ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని కూడా సీఎం గారు తెలియజేశారు. అయితే ఎవరైతే నిన్న మీటింగ్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని చెప్పేసి, తర్వాత వీళ్ళకి పర్మనెంట్ గవర్నింగ్ బోర్డుని ఏర్పాటు చేస్తామని, ఆర్థికపరమైనటువంటి అంశాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు కరికులం అండ్ కోర్సులకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించాలని చెప్పేసి 15 రోజుల వ్యవధి ఉంది. ఎందుకంటే మనకు వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకుంది జూలై 23వ తారీఖు. ఎందుకంటే సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవబోయేటప్పటికే దీన్ని మనం స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచనగా వాళ్ళకు ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం వర్క్స్ అన్ని కంప్లీట్ అయి ఉన్నాయి. లోపల హాస్టల్స్ ఉన్నాయి, ఎవ్రీ ఫెసిలిటీ కూడా మన స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఉంది. కాబట్టి తక్షణమే దీనికి అనుమతులు వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లోపలే ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. సో ఇది ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించాలా, లేకపోతే ప్రభుత్వమే చేయాలా, మరేదైనా కొత్త విధానాలు అనుసరించాలనేది, విధి విధానాలు అనేది నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ రూపొందించే అవకాశం ఉంది. అయితే ఈ యూనివర్సిటీకి సంబంధించి ఏదైనా కన్సల్టెంట్ నియమించుకోమని చెప్పేసి ఒక నోడల్ డిపార్ట్మెంట్, పరిశ్రమ శాఖ నుంచి కూడా నోడల్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఐటీ పరిశ్రమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి, భారత్ బయోమెట్రిక్ ప్రతినిధి హరిప్రసాద్, క్రెడాయి ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి, ఐల్యాబ్ యొక్క పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఈ స్కిల్ యూనివర్సిటీతో పాటు మరో 2-3 యూనివర్సిటీస్ అనుమతులు పొందే అవకాశం ఉంది. అందులో నాకు నమ్మకంగా అనిపిస్తుంది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి వాళ్ళు కూడా లాస్ట్ టైం ఈ యూనివర్సిటీ తోటే డిపిఆర్ సబ్మిట్ చేస్తున్నారు. ఫస్ట్ స్పెల్లో ఉన్నటువంటి 5 యూనివర్సిటీస్కి అనుమతులు వచ్చేసినాయి, ఆల్రెడీ వచ్చేసినాయని భావించవచ్చు. దాని 5 యూనివర్సిటీస్తో పాటు విజ్ఞాన్ యూనివర్సిటీ కొత్తగా 6వ యూనివర్సిటీ వచ్చింది, ఇది 7వ యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ 8 అండ్ శ్రీ హిందూ యూనివర్సిటీ 9. టెంటేటివ్గా ఈ 9 యూనివర్సిటీస్ అయితే మ్యాక్సిమంగా 2024 సంవత్సరానికి మనకు అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో విద్యార్థులందరూ అక్కడ కాలేజీలో సీట్లు అయిపోయినాయి, ఇక్కడ కాలేజీలో సీట్లు అయిపోయినాయి, గాబరా పడాల్సిన అవసరం లేదు. ప్లెంటీ ఆఫ్ సీట్స్ రాబోతున్నాయి. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా అందులో ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే రేవంత్ రెడ్డి గారు తన దగ్గరే విద్యాశాఖను పెట్టుకోవడమే కాకుండా తను ఫస్ట్ మీటింగ్లోనే
మన రాష్ట్రానికి అవసరమైనటువంటి స్కిల్ యూనివర్సిటీని అందించేదానికి వాళ్ళ ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేయడం సంతోషదాయకం. లెట్ us హోప్ ఫర్ ది గుడ్. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది ఒక క్రూషియల్ మీటింగ్ అని చెప్పొచ్చు. నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుపై గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో ఒక సమీక్ష అయితే జరిగిందనమాట. దీంట్లో ఉన్నత విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, బుర్రా వెంకటేశం గారు సెక్రటరీ అయిన, అదేవిధంగా దుద్దిల శ్రీధర్ బాబు మన ఐటీ మినిస్టర్, వీళ్ళు ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకి సంబంధించినటువంటి ఒక ప్రతిపాదన అనేది చేయడం జరిగింది. స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, లైక్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ మనకు తీసుకున్నప్పుడు మన బయోడైవర్సిటీ పార్క్ పక్కనే దాదాపు ఒక 50 ఎకరాల సువిశాలమైనటువంటి విస్తీర్ణంలో ఒక ఎంత ప్రీమియం లొకేషన్లో ప్లేస్ ఉందండి. లాస్ట్ గవర్నమెంట్ హయాంలో కూడా దీని యొక్క డిపిఆర్ సబ్మిట్ చేయడం జరిగింది. కాకపోతే అది అప్పుడు ప్రాసెస్ అవ్వలేదు. సో ఒక మంచి ఆలోచన అనమాట. ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇండస్ట్రీ ఇంటరాక్షన్కి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గచ్చిబౌలి ఇప్పుడు మన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ సరౌండింగ్స్ మొత్తం కూడా ఐటీ కంపెనీసే. ఇక్కడ కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ వచ్చినట్లయితే అది మరొక IIIT అయిన అవకాశం ఉంది, లేకపోతే మరొక ISB అంత గొప్ప స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి మొట్టమొదటి తన సమీక్షా సమావేశం ఉన్నత విద్యాశాఖ మంత్రిగా మాకు సంబంధించినటువంటి ఇది ఎంతో సంతోషము. సో యువతకు అధునాతన పరిజ్ఞానం ఎంతో కీలకమని, దాన్ని సమగ్రంగా అందించేలాగా స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పాలనేది తన ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. సో ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.